రకం స్పిరిట్ వాడేసి వాళ్ళ లబ్ధి కోసం అండూ పెక్యునరీ అడ్వాంటేజ్ కోసం ఈ విధంగా చేశారనేది స్పష్టంగా చదువుతుంది. వందల మంది చనిపోయారు. మరి చనిపోయినప్పుడు వేల పాయిజన్ మంది కదా, పాయిజన్ కదా, పాయిజన్ ఇచ్చి మనిషిని చంపితే ఏ కేసు కింద బుక్ చేస్తారు మన తెలీదా? ఐపీసీ కింద, 302 కింద, 304 పార్ట్ 2 కింద బుక్ చేస్తారని తెలియదా? అది ఆ విధంగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని చెప్పేసి అది కూడా చేయాల్సిన ఆవశ్యకత ఇప్పటికైతే ఎక్సలెంట్ అండి. వాళ్ళు ఇది ఈ రోజు నుంచే ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయినట్టు అనుకోవాలి. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన కానించే అంత ముందు ఆ సిట్టోలు చేసిన ఎఫర్ట్ దీన్ని రాజకీయ పరంగా తప్పుదోవ పట్టించేసి రాజకీయ పరంగా అడ్వాంటేజ్ చేసుకుంటారని చెప్పేసి ఆలోచనతోటి అవకాశం కూడా లేకుండా చేసినటువంటి సిట్టుకి మన అభినందనలు తెలియాలి. ముఖ్యమంత్రి కూడా ఒక సందర్భంలో అన్నారు దాని గురించి మాట్లాడొద్దు ఎవరు, ఎందుకంటే ఎక్కడా కూడా ఆ విచారణ అధికారులు కానీ ఆ విచారణ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నేనేం చెప్తానంటే ఇదంతా ఒక వైసీపీ పార్టీ దందా, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉండి చేసింది. వైసీపీ పార్టీ లెవరేజ్ దాన్ని పవర్ను ఉపయోగించేసింది, అథారిటీని ఉపయోగించేసింది. ఒక రాజకీయ పార్టీ ఇందాట్లో మన వెంకటేశ్వర గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రాజకీయ పార్టీ స్కోపు ఆబ్జెక్ట్ ఏముంటుంది, దాని యొక్క ఉద్దేశాలు ఏముంటాయో దాన్ని విస్మరించి వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం చేశారు కనుక ఎలక్షన్ కమిషన్ ఈ దిశలో ఎందుకు యాక్షన్ తీసుకోకూడదండి? మీరు ఏ ఆస్పెక్ట్లో ఎలక్షన్ పార్టీ రిజిస్టర్ చేశారు, దాన్ని డివేషన్ అయ్యి మీరు స్వార్థం కోసం రాజకీయాల కోసం మీరు పెక్యునరీ అడ్వాంటేజ్ కోసం ఉపయోగించినప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో దీన్ని మనం డిస్క్వాలిఫై చేసి పార్టీని రద్దు చేసే పరిస్థితి ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? ఏదైనా ఎగనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎగనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ హార్మ్ చేసే ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పేసి దిశలో కూడా ఎందుకు ఆలోచించకూడదు అనేది నాకైతే. మీరు ఒక నేరమయ సామ్రాజ్యం సృష్టించుకోవడానికి రాజకీయ పార్టీ అనే ముసుగులో చేసిన వ్యవహారాల మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు? అది ఎలక్షన్ కమిషన్ పార్టీని రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి రోల్ అనేది క్లియర్ గా దీంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. కొన్ని విషయాలు మేము బయటపట్టలేము. పూర్తిగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చే కాడి నుంచి, ఈ పాలసీ తయారు చేసే కాడి నుంచి, మాన్యువల్ గా మార్చే కాడి నుంచి, ఈ డంపులు చేసే డబ్బులు కాడి మొత్తం పార్టీలో సంబంధించిన వ్యక్తుల ద్వారా పార్టీకి సంబంధించిన లబ్ధి కోసమే, ఆయన సొంత లబ్ధి కోసమే జరిగినటువంటి అంశం అయితే క్లియర్ గా చదువుతుంది. ఇక్కడ డేటా కలెక్ట్ చేసిన విధానంలో కానీ టెక్నికల్స్ కానీ మొత్తం కూడా ఎవిడెంటరీ వాల్యూ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఈ రోజు అంత అడ్మిషబుల్ ఉంది కనుక. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇంకొక అంశం ఏంటంటే చాలా మందికి ఉన్న ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, రిమాండ్ రిపోర్టు అంతా ఉంది, నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డేనా అని. అయితే ఈ ఛార్జ్ షీట్లో నేను చదివింది కొంతమేర చదివితే ఇంకా ఇందులో కొంతమంది అధికారులు ఇంకా అప్పటి ప్రభుత్వంలో కొంత పెద్దలు విచారణ చేస్తే ఇంకా చాలా బయటకు వస్తుందని. సో నెక్స్ట్ స్టెప్ అదవబోతుందా బిఫోర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ కుట్రకు ముందే కుట్ర అయినా జస్ట్ ప్రిలిమినరీ కుట్ర జరిగిన తర్వాత ఒక సిండికేట్ గా ఏర్పడ్డ తర్వాత కుట్రతో కాన్స్పిరసీ తర్వాత సిండికేట్ ఏర్పడ్డ తర్వాత ఈ కమిషన్ కానీ కిక్స్ బ్యాక్స్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంటే ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ప్లస్ ఈ సంపాదనకి ఒక జీవో ఇచ్చింది ఎవరండి? ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఈ గత ప్రభుత్వమే కదా. గత ప్రభుత్వంలో ఎవరు? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగినట్టుగా జీవోలో కూడా ఛార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా కూడా పొందుపరచడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో మీకు గుర్తుంది కదా, అప్పట్లో శ్రీలక్ష్మి ఆచార్య వాళ్ళ విషయాల్లో అది రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్న అది క్యాబినెట్ డెసిషను, ఏది అందరూ సామూహికంగా తీసుకున్న నిర్ణయం, మీరు చీఫ్ మినిస్టర్ని ఎలా బాధ్యులు చేస్తారు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి అప్పట్లో. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న కేసులు అన్నింటిలో కూడా కామన్ డెసిషన్ కింద ప్రాసిక్యూట్ కాదని అదే రేపు పొద్దున్న తీసుకొస్తారు వీళ్ళు. లేదు, కామన్ డెసిషన్ లేదు దీంట్లో. డెసిషన్ టేకెన్ బై ది జగన్మోహన్ రెడ్డి బేసింగ్ ఆన్ నోట్ ఫైల్ ఓన్లీ. ఓకే, అకార్డింగ్ టు దెమ్ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన ప్రకారం ఆ జీవో అనేది అండర్ లీడర్షిప్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి ద్వారా తయారైంది అన్నారు తప్పితే ఎక్కడ కూడా కేబినెట్ నిర్ణయం కానీ పాలసీ మ్యాటర్ కింద తయారనేది ఎక్కడ కూడా పొందుపరచలేదు. జీవో ఇచ్చినప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ మినిస్టర్ లేడుగా. అంటే ఇప్పటికైతే మనకున్న నాలెడ్జ్ ప్రకారం లేదండి. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో రివీల్ అయింది కదా, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో జరిగిందని రివీల్ అయింది కదా, ఆల్రెడీ చెప్పడం జరిగింది పారా 10 లో. రైట్. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇందులో ఎలక్షన్ కమిషను, ఎక్సైజ్ అండ్ ఐటీ ఆ కేసులు ఇంకా నమోదు